మన లైఫు మన చేతుల్లోతో ఉందండి. అవును కదండీ! మన లైఫ్ మన చేతుల్లో ఉంది. మనం చింతిస్తే చింతల్లో పోతాం. మైండు చింతపండు అయిపోతుంది కదండీ! మనం లైఫ్ అంటే మన జీవితం మన చేతుల్లో ఉంది. మనం ఎలా నడుచుకుంటే అలాగే ఆ అమ్మ కనకదుర్గమ్మ మనకి జవాబిస్తుంది. ఇది సత్యమైన మాట. ఈ చీల్చి రక్తమైన శరీరంని మనం ఎనీ టైమ్ యాక్టివేట్ చేయాలి. ఎక్సర్‌సైజ్. అంటే డబ్బులిచ్చి ఎక్సర్‌సైజ్ కాదండోయ్! కష్టపడాలి. కష్టపడితే డబ్బులొస్తాయి. కొమ్మనిండి పైసా వస్తుంది. పైసా వస్తే మన బిడ్డల్ని పోషించుకోగలం. కష్టపడకపోతే నో. మన శరీరమే అనారోగ్యంలో మనము అయిపోతాం. అనారోగ్యం అయిపోతుంది. కష్టపడితే స్వాస్థ్యంగా ఉంటది. ఆకలి పుడతది. అని మనం నిలటము. శరీరంలో సుఖమొస్తుంది. అదే దుఃఖం ఎప్పుడొస్తది మనకి? మనం పనులు చేయకపోతే, డబ్బులు రాకపోతే మన ఇంట్లో దుఃఖమొస్తది. అవునా కదండీ! మనం ఏదో పని చేస్తుంటాం. ఈ పని కాబట్టి ఆ పని, ఆ పని కాబట్టి ఈ పని. చేస్తూ చేస్తూ మనము ప్రయాణించాలి. ఇది సత్యమైన మాటలండి. పొద్దున్న లేచామా ఏవండీ పనులకెళ్ళామా, పని చేశామా, డబ్బులు తీసుకొచ్చామా, మన బిడ్డలను పోషించామా. సింపుల్ ఈ 3 మాటలతో మనం తెలుసుకుంటాము. ఇది చెప్పాలంటే పొద్దున్న లేచామా, బాత్రూమ్ వెళ్ళామా, స్నానం చేశామా, బ్రష్ చేశామా, ఏంటి ఇంకెన్నెన్నో ఉన్నాయి దాంట్లో. ఇది అంతరంగ మాటలండి.